सेना नमस्कारम। मैं तमार जाटो थानमु ఉస్మాన్ యూనివర్సిటీ। आज एक ప్రముఖమైనటువంటి విషయం గురించి వాతకర్లేవను కాయము విషయం కతో అజన తెలంగాణ రాష్ట్రమేమ లంబాడీల రిజర్వేషన్స్ 50 సంవత్సరాల నిండి సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ एक బస్సు యాత్ర ప్లాన్ కి దిశ తెలంగాణ రాష్ట్ర గిరిజన కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అయితే वो యాత్రకు సంబంధించి एक दिवाते मम्मడం కరుచు అసలు లంబాడీల రిజర్వేషన్ మొదటిసారిగా ఈ భారతదేశమేమా అప్పుడైనా కొన్ని రాష్ట్రాల ఆల్రెడీ આપણે గిరిజన జాబితాમાં અચ્છામાં સ્ટેટ ટ્રાઇબલ લિસ્ટમાં ఆల్రెడీ આપણે ఇంక్లూడ్ అయింసా అయితే ఈ విషయం కాయకతో ఈ దేశమా ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ప్రాచీనతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చదువుకో ఏకైక జాతి అప్పుడు బంజారాలు లంబాడీలు కనుక అప్పుడు దేశమే లంబాడీలు బంజారాలకు సంబంధించి 40 రకాల పేర్లు వాడుకోవాలి సార్. ఓ నేమ్స్ మొత్తము వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రాంతమే నివసించే ఒక బంజారాలైనా ఒత్తేరు జనాలు అంటే పబ్లిక్ కాలేజ్ ఒక నేమ్స్ వస్తాయి. అయితే అప్పుడైనా రిజర్వేషన్స్ విషయానికి అవతో మొదటిసారిగా అప్పుడైనా దేశమైన స్వాతంత్రమైన దాదాపు స్వాతంత్రం మాత్రాన్ని 79 సంవత్సరాలు పూర్తి అయ్యింది. అయితే భారత రాజ్యాంగం కూడా అప్పుడైనా అమలు అయిన దాదాపు 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి వారి గురించి అప్పుడు చాలా ఘనమైనటువంటి వేడుకలు కూడా ఎక్కింది సార్. అయితే ఈ విషయం అప్పుడు కాయ గుర్తులాలేవడం కనుకతో చాలా రకాల జాతులు అంటే గిరిజన లక్షణాలు ఉన్నటువంటి చాలా జాతులైన భారత రాజ్యాంగము అమలు ఐజంలో వచ్చినప్పుడు కాయకి తెచ్చు కనుకతో సేన సెంట్రల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమో ఆర్టికల్ 342 ఇంకా షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ ఇంక్లూడ్ కిదే సార్. కానీ భారతదేశం అప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయానికి హైదరాబాద్ స్టేట్ విషయానికి అప్పుడు ఏకవై ఆమెతో అక్కడ జరిగిన పరిస్థితులు కాయకతో ఏకవై రిజర్వేషన్స్ యొక్క చరిత్ర అప్పుడు బ్యాక్ దేఖలాతో అప్పుడైనా మద్రాస్ ప్రెసిడెన్సీమా నివసించే ఒక బంజారాలైనా ఆంధ్ర ప్రాంతమా షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ ఇంక్లూడ్ కిదే సార్. అయితే ఓ ఆంధ్ర ప్రాంతమే ఆల్రెడీ రిజర్వేషన్స్ అనుభవించలేదు. కానీ ఊజ్ జనాభా యాజ్ టీజ్ ఎక్క జాతికి సంబంధించినటువంటి జనాభా హైదరాబాద్ స్టేట్ నివసించే ఒక బంజారాలను మాత్రము షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్ మాత్రము నిరాకరించి వెళ్ళి వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే అప్పుడు కాయి అర్థం కర్లేవడం కనుకతో అప్పుడు జాతిన ప్రత్యేకంగా బంజారాలైన లిపి లేని కాబట్టి అప్పుడు యొక్క చరిత్ర దాదాపు ఇప్పటిదాకా అందుబాటులో రాలేకపోయింది. కుణు దాదాపు కూణ్లాయకోనికతో ఆధిపత్య వర్గాలు మొత్తము అప్పుడు చరిత్రను చాలా తొక్కేసని రికార్డ్ మెలిసి. కానీ ఆధిపత్య వర్గాలు అప్పుడు చరిత్రను కత్ర తొక్కేసినా కానీ విదేశీ చరిత్రకారులు హెచ్ఆర్ రిక్స్ కానీ చాలామంది పెద్ద పెద్ద చరిత్రకారులు అప్పుడు యొక్క సంస్కృతి సాంప్రదాయాలపై అప్పుడు పోరాట చరిత్ర ఉందేరి యొక్క గ్రంథాలయం అప్పుడు గురించి చాలా గొప్పగా లక్మేలచ్చు. ఆజ్ అప్పుడు లండన్ మ్యూజియం దేకతో కూడా అప్పుడు చరిత్ర గురించి పురాతనమైనటువంటి ఆనవాళ్ళు అప్పుడు లాభస్ అను ప్రపంచమే చాలామంది బ్రిటన్ దేశస్తులే కాకుండా ప్రపంచం నుంచి అప్పుడు దేశమే కూడైతే సందర్శించిన నేయచకు ఓ ప్రతి చరిత్రకారుడు బంజారాల గురించి చరిత్ర లకోజకు ప్రతి పేజీని అప్పుడు సగం అప్పుడు కేలేవచ్చు. కాబట్టి గొప్పగా చరిత్ర ఉన్నటువంటి అప్పుడు బంజారాల గురించి అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాలం కర్లేటువంటి అవకాశం రేవణకు గజవారు. అయితే ఈ దేశమే అప్పుడు మొదటిసారిగా పోర్చుగీసులు యుద్ధం కరచ భారతదేశమైన మొదటిసారిగా వలస వచ్చినటువంటి పోర్చుగీసులేపరే మొదటి దాడికి దేశకు అప్పుడు లంబాడీలు బంజారాలు ఆ చరిత్ర మచ్చ అది విదేశీయులు లక్ష్మీల చరిత్రమా చాలా క్లియర్ కట్గా బంజారాల యొక్క ఇన్ఫర్మేషన్స్. పోర్చుగీస్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళ తర్వాత డచ్ అను అప్పుడు బ్రిటిష్ పూర్తిగా ఎక్కువ సమయం మాత్రం బ్రిటిష్ వాళ్ళే అప్పుడు పోరాటం కరచ చరిత్ర పూర్తిగా దేకాంచగలవారు. అయితే బ్రిటిష్ వాళ్ళ పోరాటం కరా చేర్పచ్చ అప్పుడు కాయ కరచ కనుకతో అప్పుడు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ लिया కదా భారతదేశమే 1871 ఏమా ఇసే एक చరిత్ర. అయితే आपण वर గురించి వాతే కరాతో రాష్ట్ర టైం ఎక్కువ పడ్డా సార్. అయితే ఇక आपण ప్రధానంగా విషయం आपण काय అర్థం करले होतो
भारत రాజ్యాంగము అమలు ఆయోజన આપણે కసిన షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ మా ఘాలెకోని ऊ ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఈ దేశమే దాదాపు 54 సంవత్సరాల పాటు कांग्रेस पार्टी अधिकार में भारत देश में कांग्रेस पार्टी अधिकार में रजना बस आपने कसे इंक्लूड की कोनी ఈ దేశమే కుణిసి జాతి కూడా ఈ దేశం కోసము ఇంత పెద్ద ఎత్తున కూడా సేవకి దిక్కొని కదా आज సిపాయిల తిరుగుబాటు రేతే సిపాయిల తిరుగుబాటు కంటే ముందు రేదే आपण విశేషమైనటువంటి కృషి ఈ దేశమే అసలు आपण कर्मेला आपण श्रमाच आपण कष्टం ఈ దేశమే ఈ దేశం యొక్క నిర్మాణమే. అయితే భారత రాజ్యాంగము అప్పుడు అమలు అయిన చాలా రకాల జాతులను ఇంక్లూడ్ కర్నాకే కానీ బంజారాలను కిదే కొన్ని బంజారాల తరపున అంబేద్కర్ లాంటి ఏక పోరాడేటువంటి నాయకుడు అప్పుడు మా చేంజ్ కారణం వలన అప్పుడు వివిధ రాష్ట్రాలమా వివిధ స్థాయిమా అట్టడుగు స్థాయిమా రేగేసాం. అయితే అబ్బా అప్పుడు తెలంగాణ రాష్ట్రమా షెడ్యూల్ ట్రైబ్ ఏమా అప్పుడైనా 1976 में इंक्लूड की देचं कसे इंक्लूड की देचं कనుక तो ఇందేరంతటా కాంగ్రెస్ పార్టీ దిదిజ్ ఒక నిర్ణయం కూడా కోని కసెన్కతో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగిజన ఎవడి ఆంధ్ర ప్రాంతమేన ఎవడి హైదరాబాద్ రాష్ట్రం దోయిన ఏకజ్ కర్తాని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కిదేజన ఆంధ్ర ప్రాంతమే సజొక లంబాడీలను ఎస్టీ జాబితాમાં చేర్చేది. ఈ ఎస్టీ జాబితా చేర్పచ్చ આપણે કાંઈ વેગીच కనుక તો తెలంగాణ ప్రాంతమే కూనైతే నివసించే ఒక బంజారాలనే ఎస్టీ హోదా అనేది આપણે ఇంప్లిమెంట్ కిదే కొంది కసెన్ ఇంప్లిమెంట్ కిదే కొంది కనుకతో చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కిది కాంగ్రెస్ పార్టీ కసెన్కతో ఒకటే రాష్ట్రము ఒకటే జాతి రెండు రకాల రిజర్వేషన్స్ని అనుభవించే ఒక చరిత్ర આપણે ఆంధ్రప్రదేశ్ అందే కదా. అయితే और జరిగి చేర్పచ్చ పరిణామాల్లో ఎక్కువై आपण అర్థం కర్లాతో దాదాపుగా 1956 నుంచి 1976 దాకా आपण దాదాపు 20 సంవత్సరాల నష్టం జరిగించే రిజర్వేషన్స్ విషయమా आपण ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా చాలా బలమైనటువంటి నష్టం జరిగింది. ఓర్ తర్వాత आपण కాయం జరిగించి కనుకతో కన్నా అయితే ఈ 1976 సెప్టెంబర్ 19 నాడు అప్పుడైనా పార్లమెంట్ బిల్ పాస్ కర్తాని 108 ఆఫ్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ కన్నా అయితే కర్ణాటకలో ఉదాహరణకి આપણે రిజర్వేషన్స్ అమలు దిగిరాయి ఈ యొక్క తెలంగాణ ప్రాంతమే ఓర్ పచ్చ పూర్తిగా భారతదేశం పచ్చ పూర్తిగా తెలంగాణ ప్రాంతం మొత్తం ఏకజ్ గిరిజన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ వీచ ఈ గిరిజన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ వేల చాలా మంది పెద్ద పెద్ద నాయకుల యొక్క కృషి తెలంగాణ ప్రాంతమే ఆనాడు అప్పుడు నిరక్షరాస్యత చాలా అట్టడుగు స్థాయి మా చదువు అప్పుడైనా మొత్తం కాంకి కనుకతో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాగ్యా నాయక్ రమణీబాయి అప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆమ్గూత్ లచ్చిరామ్ నాయక్ లునావత నర్సింగ్ నాయక్ దాంతోపాటు విద్యార్థి నాయకుల రత దాడో కాలమే రవీందర్ నాయక్ అమర్ సింగ్ తిలాద్ అటువంటి గొప్ప గొప్ప నాయకుల పోరాటం వలన అప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఢిల్లీ స్థాయిలో పోరాటం కిదిచ్చాయి. ఈ ఢిల్లీ స్థాయిలో కిదిజో పోరాటం మీద వదాడ ఇందిరాగాంధీ కాయ కిదిచా ఇందిరాగాంధీ స్వయంగా అప్పుడు 1964గా ఎస్ఆర్ నగర్ ప్రాంతం హైదరాబాద్ చదువు ఎస్ఆర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతం కొన్ని తండాలు రేపింది. ఓ తండాలైన ఇందిరాగాంధీ సందర్శించడానికి లంబాడీల యొక్క స్థితిగతులు తిట్టించచ్చు చాలా స్వయంగా. కానీ ఈ పరిస్థితులు దేఖనాని ఓర్ పచ్చ ఇందిరాగాంధీ కొంత అట్టడుగు స్థాయి చదువుకునే జనాభాను చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేది ఒక విషయము ఓ దృష్టిని జరిగితే 1968 హైదరాబాద్ में एक मीटिंग झाला ఉదాహరణ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఓర్తో పాటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి आपण గోర్ బంజారాలకు సంబంధించినటువంటి మొదటి ముఖ్యమంత్రి వసంతరావు ఫూల్ సింగ్ నాయక్ కూడా ఈ సభన ముఖ్య అతిథిగా హాజరవచ్చు. एक मीटिंग हैदराबाद में एक मीटिंग वरंगल में घालतानी केंद्र ప్రభుత్వం మీద ఒత్తిడి లాతాని आपण రిజర్వేషన్స్ आपण సాధించలేదు. అయితే ఈ 20 సంవత్సరాల పోరాటం తర్వాత आपण రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ ఏదా జరిపచ్చు आपण కాంకి దిచాగనకతో పూర్తి స్థాయిమా आपण जात डेवलपमेंट वेन एक तरम डेवलपमेंट कारण में रिजर्वेशन्स मूल कारणंगा आपण केले వచ్చు. అయితే अब सिचुएशन आपण एकवै అర్థం करला तो తెలంగాణ రాష్ట్రమా अब प्रेजेंट कांग्रेस पार्टी స్వర్ణోత్సవ వేడుకలు కర్రీస్ సరే ఓ స్వర్ణోత్సవ వేడుకలైనా आपण ఉదాహరణ ఇందిరాగాంధీతో పాటు బంజారా నాయకులు
పోరాడినటువంటి కృషిని కేలేవచ్చు, గొప్పగా కేలేవచ్చు. ఓకే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మచ్చదొక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూడా ఈ ప్రధానమైనటువంటి కారణం కొనుకతో లంబాడీలు आज పలు సందర్భాలేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పలు బహిరంగ సభలేమో కేమెలొచ్చు లంబాడీల వలనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ అప్పుడు పలుమార్లు మీటింగ్ కేమెలొచ్చు. మరి అటువంటి సందర్భానేమో అక్కడ బిగ్గెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ అయినటువంటి లంబాడీల యొక్క కృషిని ఆ తెలంగాణ రాష్ట్రం చదువు ఈ ప్రభుత్వం తొక్కేసి నాగరించి ముందు నాగరించి కథెంకతో आज రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు చేవళ్ళ డిక్లరేషన్ దాదాపు 12 రకాల హామీలు దేమేలే సాపడింది. అప్పుడైనా 5 ఈ తెలంగాణ రాష్ట్రమే మైదాన ప్రాంతాల చదివితే 5 ప్రాంతాలేమో ఐటీడీఎస్ ఏర్పాటు కరాకేసి దానితో పాటు సేవాలాల్ కర్ణాటక తరహా సేవాలాల్ తండా కార్పొరేషన్ ఫైనాన్షిयल కార్పొరేషన్ एक बोर्ड ఏర్పాటు करतानी अपने न्याయం कराక ఒక హామీ దేమేలేదు. విదేశీ చదువుల కోసము 25 లక్షల దాకానికి ఇచ్చారు. దానితో పాటు ఇందిరమ్మ ఇల్లు హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఎస్సీ ఎస్టీలను దాదాపు 6 లక్షల దాకేసారు. సేన్ 5 లక్షల దాకా అప్పుడు 6 లక్షలు దాకేసారు. ఇట్లా ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్గా ఇవేను కూడా కొంత అమౌంట్ అప్పుడైనా హై అమౌంట్ 30 లక్షల దాకా అప్పుడైనా దాన్సా కన్నా హామీ దేమేలేదు సార్. ఇవన్నీ ప్రజెంట్ చదువు కాంగ్రెస్ ప్రభుత్వము చేవళ్ళ డిక్లరేషన్ అదేమి ఒక ఏకీ హామీ కూడా అప్పుడైనా అభితాని కథ పూర్తి కిరికొంది ఏకీ హామీ నెరవేర్చుకుంది. ఓ తర్వాత అప్పుడైనా డిగ్రీ నుంచి పీజీ పిహెచ్డి లెవెల్ కరాజేనా ఆర్థిక సాయం करता అని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఫిల్ कराके आज कत्ती कुणसी यूनिवर्सिटी अंदेगा इन्हीं कुणसी गवर्नमेंट डिपार्टमेंट्स है కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ సపరేట్ రిక్రూట్మెంట్ జరిగింది ఒక చరిత్ర చెయ్యి. ఇటువంటి పరిస్థితి आपण తెలంగాణ రాష్ట్రమే आज बस यात्रा కేరవాసు కర్రే बस यात्रा करेमा आपण एक मिनिस्ट्री చెయ్యి ప్రముఖంగా आपण एक वाते करले ఉన్న ఒక విషయం కాయకతో తెలంగాణ స్టేట్ ఏమా సజోక క్యాబినెట్ ఏమా లంబాడీల జనాభా కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులనే క్యాబినెట్ లేమెలేదు, మంత్రి మండలి లేమెలేదు. కానీ దాదాపు ఈ రాష్ట్రం 40 లక్షల మంది చదువుకో లంబాడీలను మాత్రము క్యాబినెట్ ఏమో స్థానం చెయ్యి. एक साइड देखा तो एवढी आदिवासी कोया गोंडूक मध्य इटू लंबाडीల మధ్య ఈ హామీలు కథ అయితే పూంచసుకో ఈ కథ అయితే పవర్ఫుల్ ఈ రాష్ట్రమే 40 లక్షల జనాభా చదువుకో ఈ లంబాడీల కథ అయితే రాజ్యాధికారం చేజిక్కించలసకన ఆలోచన ఉంది మా కనైతే దిగిరేకో ఉదాడ ఖచ్చితంగా ఇది ఆదివాసి కోయ గోండు లంబాడీల మధ్య విభేదాలు సృష్టించలేదు. ఈ అఫీషియల్గా ప్రతి ఒక్క లంబాడి బిడ్డను అర్థమేగించాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చేటువంటి ప్రయత్నము లంబాడీల హాతేమో ఖచ్చితంగా రచదు. ఆనాడు సేవాలాల్ మహారాజ్ వాక్య గుర్తురాతాడు కన్నా అయితే లంబాడీలు బంజారాలు మొత్తం ఏకమేతాని మారు పెట్టి వస్తే మొత్తము గోల్కొండ కోట पर आपण యొక్క गोरेट झंडा वराडाचा अखन सेवालाल महाराज वदाडच के गोच और पच आपण ఖచ్చితంగా ఓ దిశగా ఆ తెలంగాణ రాష్ట్రంలో 45 నియోజకవర్గాలేమా आपण ఓటది आपण घालातो ఖచ్చితంగా आपण काय करायचा आपण ప్రభుత్వం ఏర్పాటు करायचो ఒక శక్తి आपण करसाय वो ఆలోచన आपण कररे कोणती आज कोणైతే अपर कास्ट నాయకులు ఉందర హేట జాతాని आपण हात मागरायचा అటువంటి పరిస్థితిని आपण చాలా దూరంగా రేవడం ఇక నుంచి అయినా आपण बंजारालेमा మార్పు అవడం मारवाड़ी అయితే ఉందర సొసైటీన हेल्प सेवा कार्यक्रम करजको जैन सोसाइटी को करजको उन तग्गट्टु आपण కూడా ఈ రాష్ట్ర చేంజెస్ మీతాని आपण ఖచ్చితంగా ఏ రాష్ట్రమే आज आपण మెజారిటీ స్థానాలు చదువుకో కొత్తగూడెము నాగార్జున సాగర్ పరిగి వికారాబాద్ హుజూర్ నగర్ एवढे देखा तो पालेरू एवढे देखा तो हुस्नाबाद एवढे देखा तो बांसवाड़ा एवढे देखा तो अपने महबूब नगर हेट नारायणपेट చాలా ప్రాంతాలు అటువంటి చాలా నియోజకవర్గాలేమో से आज नियोजकवर्गालेमा आपण कनक आपण वोटे आपण घालतो आपण एमएलए ఏదాం సార్ ఏకిన్ జాన్ మాంగేరో కాయ సార్ आज చిన్న పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ आज హైదరాబాద్ ఏమో చిన్న పార్టీ 6 నుంచి 7 స్థానాలతో చిన్న పార్టీ आज మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని శాసించరిచే ఎంఐఎం పార్టీ కానీ
आपण अत्र स्थानालयमा आपण ప్రభావం చూపే ఒక వ్యక్తులు రాతో आपण ఓటు आपण వాళ్ళని घालेरे कोणती ఇది చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా ప్రతి బంజారా బిడ్డ ఈ ఆలోచన కర్ను ఆవజోको इलेक्शन માં आपण वोट आपणच घाललेने आपण ప్రభుత్వం రాజ్యాధికారం మీద आपण ढैसी यायचा अब डिलिमिटेशन కను కొత్తగా అరిసే డిలిమిటేషన్ మా కూడా आपण యొక్క స్థానాలు आपण కత్త అయితే ఎక్కువ జనాభా రాచకో ఓ మండలాలను కూడా ఈ మార్చేటువంటి ఆస్కారం ఈ యొక్క అప్పర్ కమ్యూనిటీ కరేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా एकच యూనిటీ आपण से एक रहतानी ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమేమా आपण స్థానాలు आपण కాపాడలేని రాజ్యాధికార దిశగా పోరాడడం సేన మనవి కొరవచ్చు సేన రామ్ రామ్ జై